ఈ ఎండాకాలంలో చిటికెల్లో అయిపోయే ఒక టిఫిన్ బాక్స్ రెసిపీ చూసేద్దామా? దీనికి ఏం కావాలంటే ఒక కట్ట కొత్తిమీర, కొంచెం పుదీనా, 5 పచ్చిమిరపకాయలు తీసుకొని దీన్ని వాటర్ పోసి మంచిగా ప్యూరీ అయితే పట్టేసా. ఫైన్ ప్యూరీ పట్టుకోవాలండి, బరకకు కాదు. దీని తర్వాత దీనికి ఈ సైజ్ అంత ఉల్లిగడ్డ తీసుకొని అది మంచిగా కట్ చేసుకొని దాంతోపాటు షాయి జీరా, లవంగా, ఒక ఇలాచి, దాల్చిన చెక్క, బే లీఫ్, ఇంకా కొంచెం బండ పువ్వు తీసుకున్నాం. బండ పువ్వు అంటే ఆ ఆకు పువ్వే అండి, బండ పువ్వు. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ గరం మసాలా అంతా వేసి అది కొంచెం మంచిగా ఫ్రై అయ్యి దాని అరోమా అంతా రిలీజ్ చేసిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పింక్ అయిన తర్వాత అందులోకి ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక దాన్ని కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి, దాని పచ్చి వాసన పోయేంత వరకు. దాని తర్వాత అది కొంచెం లైట్గా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అవుతున్న టైంలో మనం చేసుకున్న ప్యూరీ అయితే పోసేసుకోవాలన్నమాట. ఈ ప్యూరీ వేసుకున్న వితిన్ 30 సెకండ్స్లోనే పసుపు అయితే వేసుకోండి, సో దట్ కలర్ రీటైన్ అయ్యి ఉంటుంది, మంచి గ్రీన్ కలర్ అలానే ఉంటుంది. దాని తర్వాత ఉప్పు, కొంచెం గరం మసాలా, ఇవే ఇంగ్రీడియంట్స్. దీని తప్ప ఇంకా ఏం అవసరం లేదు. ఇందులో కనిపిస్తున్న వాటర్ అంతా ఇంకే అంతవరకు ఒక 5 మినిట్స్ పడుతుంది. చిన్న ఫ్లేమ్లోనే ఆ వాటర్ అంతా ఇంకే అంతవరకు పెట్టుకోండి. అది ఎలా తెలుస్తుంది అంటే మీదికి ఆయిల్ తేలినప్పుడు మీ ఈ రెసిపీ అయితే అయిపోయినట్టే. దాని తర్వాత ఇందులో చల్లార్చిన అన్నం కలుపుకొని తినండి, టేస్ట్ సూపర్ ఉంటుంది. మీకు నచ్చిందో లేదో కమెంట్లో అయితే చెప్పండి.